రైట్. ఇక బీజేపీ సింధూరము ఈ ప్రచారం నేను మొదటి నుంచే చెప్తున్నా. బీజేపీ వాళ్ళ కథ ఎట్లుంటుందంటే సింధూరం ప్రచారము బెడిసి కొట్టింది. సింధూరం ప్రచారం బెడిసి కొట్టింది. ఇది ఎప్పుడైతే పెహల్గాం దాడి జరిగిందో, పెహల్గాం ఘటన జరిగిందో, ఆ ఘటన జరిగినప్పుడు దాంట్లో హిందువులను, ప్రధానంగా హిందూ మగవాళ్ళని వాళ్ళ భార్యల ముందే వాళ్ళని చంపేసారు. వాళ్ళు ముస్లింలా కాదా అని క్లారిటీ తీసుకొని వాళ్ళని పరిశీలించి వాళ్ళ నమ్మకం వచ్చిన తర్వాత ఈ హిందూ మగవాళ్ళనందరినీ చంపేసి వాళ్ళ మహిళల సింధూరాన్ని తుడిచేసారు అన్నమాట. దాదాపు 20-30 మందిని చంపేసారు. ఎవరు? ఉగ్రవాదులు, ఉగ్ర మూకలు, ఈ నీచులు. వీళ్ళు మనుషులకు కుడతారో మరి ఏందో తెలియదు కానీ ఈ నీచులు అట్లా చంపేసారు. చంపేస్తే దానికి ప్రతీకార చర్యగా మన మోడీ గారి సర్కారు ఎవరైతే ఈ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో, పాకిస్తాన్ లోపల ఒక 5, POK ఎమ్మటి ఒక 4, మొత్తం 9 ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఒక కార్యక్రమం చేసి ఒక ఆపరేషన్ని చేపట్టి మొత్తం ఆ 9 స్థావరాలను నేలమట్టం చేసిరు. దాంట్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు, అందులో కీలకమైనటువంటి ఉగ్రవాదులు అందరూ వాళ్ళ కుటుంబాలు కూడా చనిపోయినట్టు మన మీడియాకు మన త్రివిధ దళాలు వాళ్ళ అధిపతులు బ్రీఫింగ్ కూడా ఇచ్చారు. అప్పుడు నిజంగా ప్రతి భారతీయుడు గర్వంగా సగౌరవంగా తలెత్తుకున్నటువంటి విధంగా మోడీ చేసిందని చెప్పేసి గర్వపడ్డారు అందరూ. ఆ ఆపరేషన్ కూడా సింధూర్ పేరు పెట్టడంతో ఇంకా కొంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మోడీకి. ఎందుకంటే ఎవరి కుంకుమలో అయితే తూడ్చిర్రో, ఎవరి నుదుట సింధూరాన్ని తూడ్చేసిర్రో అదే సింధూర్ పేరుతోటి పెట్టి ఆ ఉగ్రవాదులను ఖతం చేసేటువంటి కార్యక్రమం చేసిర్రు. అయితే దాంతో చాలా అదైపోయారు. కానీ అప్పుడే చాలా అనుమానాలు వచ్చినాయి. ఎందుకంటే మోడీ గతంలో పెహల్గాం దాడి కంటే ముందు, అంతకుముందు కూడా జరిగినటువంటి రకరకాల దాడులల్లా అవన్నీ కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకున్నాడు ఆయన. ఎన్నికల ప్రచారానికి బీజేపీ వీళ్ళు వాడుకున్నారు. సో కాబట్టి దీన్ని కూడా వాడుకుంటారా? వాడుకోకపోతే బాగుంటుంది. ఇది దేశానికి సంబంధించిన అంశము, దేశ భద్రతకు సంబంధించిన అంశము. ఆపరేషన్ సింధూర్ వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మోడీ వెనకాల నిలిచారు. కులాలకు, మతాలకు, అన్నింటికి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మోడీకి జై కొట్టినాయి, మోడీ వెనకాల నిలబడ్డాయి. కానీ చివరకు మోడీ ఏం చేసిండు? మోడీ ట్రంప్ చెప్పంగానే పాకిస్తాన్ తోటి సీజ్ ఫైర్కి ఒప్పుకొని కాల్పుల విరమణ చేసుకొని సైలెంట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు అసలు కథ స్టార్ట్ చేశారు. ఏం చేసారు తెలుసా? ఇప్పుడు అదే సింధూర్ పేరుతోటి ప్రచారం మొదలుపెట్టారు. ఇక చూడండి. బీజేపీ సింధూరం, మహిళలు గరం గరం, ఉత్తరాదిలో బెడిసి కొట్టిన సింధూర్ అభియాన్, గల్లాబట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలు. ఇక చూడండి. రాజకీయ లబ్ధికి ఆపరేషన్ సింధూర్ వాడకం. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జూన్ 9న ప్రారంభించాలనుకున్న కమలదళం నాయకులు. దైనిక్ భాస్కర్ వంటి హిందీ పత్రికల్లో కథనాలు. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ముందే ట్రయల్స్. సింధూర్ పంపిణీని తిరస్కరించిన ఆడబిడ్డలు. భర్త ఇవ్వాలి కానీ పార్టీ ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు. సర్వత్రా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గినటువంటి కమలం పార్టీ. అసలు కార్యక్రమమే చర్చకు రాలేదని బుకాయింపు. సింధూరంతో ఓట్లు అడుక్కోవడమా అని చెప్పేసి విపక్షాలు కూడా విమర్శిస్తూ ఉన్నాయి. రాజకీయం తలకెక్కితే ఉచితాను తెలియవు. ఓట్ల మత్తులో మునిగి తేలినప్పుడు ఏది మంచి ఏది చెడు అర్థం కాదు. అధికారమే అంతిమ లక్ష్యమైనప్పుడు ఆడబిడ్డను కూడా ఓటుగా కనిపిస్తుంది. బీజేపీ పరిస్థితి కూడా సేమ్ అట్లనే ఉన్నది. సింధూరం అంటే వివాహం సమయంలో భర్త భార్య నుదుటిన దిద్దేటువంటి కుంకుమ. అది మహిళ వైవాహిక స్థితికి, భర్త సౌభాగ్యానికి సూచిస్తుంది. మహిళకు సింధూరాన్ని ఇచ్చే అర్హత భర్తకు మాత్రమే ఉంటుంది. పవిత్రమైన ఈ ప్రక్రియను సింధూర దానం అని అంటారు. పాకిస్తాన్పై సైనిక దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన సంగతి తెలుసు.
తెలిసిందే. ఇప్పుడు దాని నుంచి ఓట్లు ఎలా దండుకోవాలా అన్న ప్రయత్నంలో బీజేపీ పడ్డది. అందులో భాగంగా సింధూర్ అభియాన్ పేరిట ఓ కార్యక్రమాన్ని దాదాపు మొదలుపెట్టింది. ఇంటింటికి వెళ్ళి మహిళలకు సింధూరాన్ని పంచడం దీని ఉద్దేశం. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ని, సైనికుల త్యాగాలను ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకున్న బీజేపీ మొన్నటి లోక్సభ ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళి అయోధ్య రామాలయ అక్షింతలు పంచిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు కూడా సింధూరాన్ని పంచి భావోద్వేగాలను రెచ్చగొట్టవచ్చని బీజేపీ నేతలు భావించినట్టుగా ఉన్నారు. అయితే డామిట్ కథ మొత్తము అడ్డం తిరిగిపోయింది. సింధూరంతో ఇంటింటికి వెళ్తున్నటువంటి బీజేపీ నేతలకు ఉత్తరాది మహిళలు ఎదురు తిరుగుతున్నారు. నువ్వెవడివి సింధూరం ఇవ్వడానికి, నా మొగుడివా అని వారు ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు. దమ్ముంటే నా పాపిట సింధూరం దిద్ది చూపించు అని గల్లా పట్టి మరీ వారు సవాల్ విసురుతున్నారు. మమ్మల్ని రక్షించలేని మీరు సింధూరం ఇస్తారా, ఈ గాజులు వేసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి కూడా ముఖం మీదనే తిడుతుర్రంట. ఈ వ్యతిరేకత భరించలేక బీజేపీ నేతలు అసలు తాము సింధూరం అభియాన్ అనేదే మొదలు పెట్టలేదని వివరణ ఇచ్చుకోలేక ఆపసోపాలు పడుతున్నారంట. ఇట్లా ఉన్నది ఇలా కథ చూసిరా బీజేపీ వాళ్ళది. ఇట్లా ఉంటుంది. నేను ఆ రోజే ఒక వీడియో కూడా చేసిన, గుర్తుకుందా? ఆపరేషన్ మన మిలిటరీ వాళ్ళ మీద, మన త్రివిధ దళాల మీద నమ్మకం ఉన్నది, కానీ మోడీ మీదనే నమ్మకం లేదు. మోడీ ఈ చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంటాడు. గతంలో కూడా ఇట్లాంటి ఉగ్రదాడులు జరిగినప్పుడు దాన్ని తిప్పికొట్టినప్పుడు అవన్నీ కూడా ఆయన ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నాడు అని చెప్పేసి గతంలో కూడా ఇట్లాంటి వ్యవహారమే జరిగింది. సో కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ ఈ ఆపరేషన్ సింధూర్ను కూడా ఎన్నికల ప్రచారం కోసమే. రేపు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, మిగతా రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల ఎన్నికల కోసము ఇవన్నీ బీహారు, బెంగాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నికల లాభం పొందడం కోసం ఒక ప్రయత్నం చేసేటువంటి వ్యవహారం చేసిర్రు వీళ్ళు. చివరికి ఏమైంది? అదే ఆడబిడ్డలు, అదే నార్త్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు బీజేపీల మొఖాన ఊంచడం ఒకటి తక్కువైంది. ఇది పట్టుకొని పోతే నువ్వేమో నాకు భర్తవా, నువ్వేం తీసుకొచ్చినావు ఆ సింధూరాన్ని, నువ్వు పెడతావా, పెట్టు దమ్ముంటే అని చెప్పేసి వాళ్ళు రివర్స్ అయ్యేసరికి చివరికి గాజులు కూడా ఇచ్చిరంట. ఇక అలా రాసిరు, ఈ గాజులు వేసుకొని పోరు మీరు అని చెప్పేసి. దేశాన్ని కాపాడలేరు కానీ ఆ వీటిని పట్టుకొని మీరు రాజకీయం చేస్తారా, ఓట్లు అడుక్కుంటారా అని చెప్పేసి తిడితే చివరికి అది మా స్కామ్, అది మా స్కీమే కాదు, అది ఆ సింధూరు అభియాన్ అనేది మా స్కీమే కాదు, మేము ఏం ప్రారంభించలేదని చెప్పేసి మళ్ళా వెనుకకు తీసుకున్నారన్నమాట ఈ వ్యవహారం. ఇట్లా అయిపోయింది. పాపం అంతా ఆగం ఉన్నాడు మోడీ. ఇట్లా అదవుతున్నది.